నమస్తే, వెల్కమ్ టు వార్తలు రాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూద్దాం. ఒకసారి ముసలం దౌర్జన్యం అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్లో ఎన్నికల కుమ్ములాటలు రోజు రోజుకు కూడా తీవ్రమవుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మున్సిపల్ ఎన్నికల వేళ పూర్తిగా కాంగ్రెస్లో అంతర్గత కుట్లాటలు దుమారం రేపుతూ ఉన్నాయి. అధికార పార్టీలో మున్సిపల్ ఎన్నికల రగడ అంటూ ఈ వార్త మనకు కనిపిస్తూ ఉంది. చిచ్చు రాజేసిన టికెట్లు, బీఫామ్ల కేటాయింపు, రాజీనామాలు, ధర్నాలు, కన్నీళ్లు, శాపనార్థాలు, నాయకత్వంపై అసలు కాంగ్రెస్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మొత్తం వలస కాంగ్రెస్కే ప్రాధాన్యత ఇస్తున్నారు. వలస కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతుంది. కాంగ్రెస్ కోసం కష్టపడ్డ ముందు నుంచి ఉన్న వాళ్ళందరినీ కూడా రోడ్డున పడేశారని చెప్పేసి పార్టీకి సంబంధించిన శ్రేణులు దుమ్మెత్తిపోస్తున్న అంశం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్లో గద్వాలలో ఇన్ఛార్జ్ వర్సెస్ ఎమ్మెల్యేగా వ్యవహారం కొనసాగుతూ ఉంటే జగిత్యాల్లో జీవన్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే సంజయ్ మధ్య కొట్లాట. జీవన్ రెడ్డి వర్గానికి షాక్, బీఫామ్ నుంచి చించేసి మరొకరికి, మల్లు రవి ప్రధాన అనుచరుకి దక్కని టికెట్లు, పార్టీకి తైలి శ్రీనివాస్, మల్లెపల్లి జగన్ రాజీనామా అంటూ జరుగుతున్న పరిణామ క్రమాన్ని అంతా కూడా మనం చూడొచ్చు. ఈ జిల్లాల్లో ఈ వ్యవహారం అంతా కూడా నడుస్తుందని, వలస కాంగ్రెస్కు పెద్దపీట అంటూ ఈ అంశం కూడా మనకు కనిపిస్తోంది. అలాగే బీఆర్ఎస్ శ్రేణులకు బెదిరింపులు అంటూ ఈ అంశం కూడా మనం చూస్తున్నాం. మున్సిపల్ ఎన్నికల వేళ పెద్ద ఎత్తున ప్రజాభిమానాన్ని చూరగొంటున్న బీఆర్ఎస్ శ్రేణులకు మున్సిపల్ ఎన్నికల్లో బెదిరింపుల ద్వారా భయపెట్టాలనే ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్న అంశానికి సంబంధించిన వార్త ఇది. పంచాయతీ ఫలితాలతోనూ తీరుమారని కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లోనూ అరాచక కాండ కొనసాగిస్తోందంటూ ఈ అంశం. పంచాయతీ ఎన్నికల సందర్భంలో కూడా ఇదే రకంగా వ్యవహరించింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరోసారి ప్రజల నుంచి ఎదురు దెబ్బ తప్పదనే భయం, ఆవేదన, అలాగే ఆందోళనతోనే కాంగ్రెస్ ఈ వ్యవహారానికి దిగుతోందనే అంశం మనం చూస్తూ ఉన్నాం. అధికార పార్టీకి సంబంధించిన ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయనే అంశం మనకు కనిపిస్తూ ఉంది. బరిలో నిలబడి తడబడలేక అధికార దుర్వినియోగం, పలుచోట్ల బీఆర్ఎస్ అభ్యర్థుల కిడ్నాప్, బెదిరింపులు, నామినేషన్లు ఉపసంహరించుకోవాలని ఒత్తిళ్లు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ నాయకుల బెదిరింపులపై బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. కోదాడలో బీఆర్ఎస్ అభ్యర్థిని కిడ్నాప్ చేశారు. చౌటుప్పల్ గుట్టలోని అధికార పార్టీ ఆగడాలు, వికారాబాద్లో బీఆర్ఎస్ విజేతకు కాంగ్రెస్ కండువా, సొంత జిల్లాలో సీఎంకు షాక్, బోని కొట్టిన బీఆర్ఎస్ అంటూ ఈ అంశం కూడా మనకు కనిపిస్తోంది. అలంపూర్ మున్సిపాలిటీలో 10వ వార్డు ఏకగ్రీవమైందనే అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఓవైపు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతూ ఉంటే ఆ స్పీడ్ను తట్టుకోలేక ఏకంగా దౌర్జన్యాలకు, బెదిరింపులకు దిగుతోంది అధికార కాంగ్రెస్ పార్టీ అంటూ ఈ వార్త కనిపిస్తోంది. అయితే పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి గుణపాఠం ప్రభుత్వానికి ప్రజలు చెప్పారో అలాంటి గుణపాఠం చెప్పేందుకు ప్రజాక్షేత్రం సిద్ధంగా ఉందని చెప్పేసి బీఆర్ఎస్ ఇప్పటికే స్పష్టం చేస్తుంది. తప్పకుండా తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం, ఎలాంటి దౌర్జన్యాలు చేసినా తమ పంథా మారదని ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా చాలా స్పష్టంగా చేశారు. ఈ దౌర్జన్యాలు ఇప్పటికైనా ఆపాలని కూడా డిమాండ్ చేసిన సందర్భాన్ని మనం చూసాం. ఇందులో భాగంగానే నిన్న హైదరాబాద్లో కేటీఆర్ గారి సమక్షంలో బీఆర్ఎస్లో బాన్స్వాడ కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్లు చేరారు. బాన్స్వాడలో ఇది కాంగ్రెస్కు పెద్ద షాక్గా భావిస్తున్న పరిస్థితి. బీఆర్ఎస్ బలంగా ఉంది. ఉత్తర తెలంగాణలో అలాగే దక్షిణ తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున పార్టీ ఎట్లా దూసుకుపోతుందో అంశం మనం చూస్తూ ఉన్నాం. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్లో బీఆర్ఎస్ ప్రభావం, మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ గెలవలేకపోతే పరువు పోతుంది. మంత్రులు రంగంలోకి దిగాలి, రెబల్స్ లేకుండా జాగ్రత్త పడాలి, పరిస్థితులకు అనుగుణంగా బీజేపీతో అంటూ మరో వార్త కూడా ఇక్కడ కనిపిస్తోంది. మంత్రుల భేటీలో సీఎం రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ అంశానికి సంబంధించిన వివరాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. పార్లమెంట్ ఇన్ఛార్జీలతో మంత్రులకు సర్వే కాపీలు అందించిన ముఖ్యమంత్రి అంటూ ఈ వార్త. ప్రభుత్వం చేపడుతున్న సర్వేలు ఏవైతే ఉన్నాయో అధికార పార్టీ చేస్తున్న సర్వేలన్నింటిలో కూడా బీఆర్ఎస్ ఎక్కడికక్కడ బలంగా ఉంది. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్లోనూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రభావం చూపబోతోంది. ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ వేగంగా అత్యంత స్పీడ్తో దూసుకుపోతున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి మరోసారి నేపథ్యంలోనే కాంగ్రెస్ శ్రేణులపై ముఖ్యమంత్రి ఒత్తిడి పెంచుతున్నారనే అంశం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. తెలంగాణకు ఆంధ్ర ఉద్యోగులంటూ మరో వార్త. అంతర్రాష్ట్ర బదిలీల పేరిట రేవంత్ సర్కార్ రెడ్ కార్పెట్ అంటూ ఈ అంశం. తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చిన దాదాపు 2000 మంది ఉద్యోగులు చేరిక లాంఛనమే. అదే జరిగితే రాష్ట్ర ఉద్యోగులకు పెద్ద ఎత్తున గండి పడబోతుందనే అంశం కనిపిస్తూ ఉంది. తెలంగాణలో రిక్రూట్మెంట్ అలాగే ఉద్యోగ ఉన్నతులపైన కూడా ప్రభావం పడబోతుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణకు సంబంధించిన ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలకు సంబంధించిన నేతలు, ప్రతినిధులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇందుకైనా తెలంగాణ తెచ్చుకుందని చెప్పి మండిపడుతున్న పరిస్థితి కూడా ఇక్కడ మనకు ప్రధానంగా
కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు మనకు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు.